అరెస్ట్ అవుతాను అని చెప్పే దాని వెనకాల చాలా మంది కొన్ని కామెంట్లు మీరు చూడండి సార్, తర్వాత ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం పెడుతున్నారంటే అరెస్ట్ అయ్యేలాగా తనకు తనే క్రియేట్ చేసుకున్నారు, తనకు తనే క్రియేట్ చేసుకొని హైలైట్ అవ్వడానికే. ఎందుకంటే ఒక పొలిటికల్ వ్యక్తిగా కూడా దీన్ని పొలిటికల్ గా కూడా వాడుకుంటున్నాడు అజయ్ బాబు అని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తున్నాయి. కామెంట్ చేసే వాళ్ళకి ఏంటండి ఎన్నైనా చేస్తారు. అయితే మీకు ఒక విషయం చెప్తాను, ఈ కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేశారన్నారు కదా, జోసెఫ్ పెట్టిన కేసు ఇప్పటిది కాదు, అది దాదాపుగా 6 నెలలు 7 నెలల క్రితం పెట్టిన కేసు. ఇప్పుడు ఎందుకు బయటికి తీశారు, వెలికి తీశారు అంటే కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుందా, దానికి ఎలా రియాక్ట్ అవుదాం, ఎలా స్పందిద్దాం, మనం ఎలా ఫైట్ చేద్దాం అని చాలా కోణాలుగా ఆలోచిస్తూ ఎన్నో ఫోన్లు వస్తున్నాయి మాకు. రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది. అందరి కళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ పైనే. ఎస్పీ గారు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ డాక్టర్స్ మా చేతికి ఇచ్చారని ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు సాయంకాలం మేము అనౌన్స్ చేయబోతున్నాం అని చెప్పి ఆ రోజు క్యాన్సిల్ చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ అనౌన్స్ చేస్తామని చెప్పి ఆ రోజు క్యాన్సిల్ చేసి 6 రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనౌన్స్ చేయలేదు. అందరి కనులు పోస్ట్ మార్టం రిపోర్ట్ పైనే ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ వాళ్ళకి భయం వేసి ఉండొచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు. ఇప్పుడు క్రైస్తవుల ఫోకస్ ని డైవర్ట్ చేయటానికి అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. అది కూడా నార్మల్ గా అరెస్ట్ చేస్తుంటే ఈ రోజు మీ టీవీ ఛానల్ వాళ్ళు అజయ్ బాబు కోసం మాట్లాడే వాళ్ళు కాదు. ఎలా అరెస్ట్ చేశారు? ఒక కిడ్నాప్ లాగా అరెస్ట్ చేశారు. 20 గంటలు ఎక్కడున్నాడో చెప్పకుండా దాచిపెట్టారు. ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని పుట్టించారు, ఆందోళన పుట్టించారు. ఒక్కసారిగా క్రైస్తవ సమాజం అంతా 2 రాష్ట్రాల్లో ఉలిక్కిపడి అమ్మో అజయ్ బాబు కూడా ఏమైపోతాడో, అజయ్ బాబు ప్రాణానికి హాని ఉందేమో, అతను కిడ్నాప్ చేశారా, అసలు పోలీసులు అరెస్ట్ చేశారా, ఎన్నో ప్రశ్నలు పెట్టి ప్రవీణ్ పగడాల అనే పేరుని పక్కన పెట్టి ఆ ప్లేస్ లో అజయ్ బాబుని తీసుకొచ్చి పెట్టారు. ఈ రోజు ఎక్కడ కూడా ప్రవీణ్ పగడాల గారి పేరు ఎత్తట్లేదు. అజయ్ బాబు ఎప్పుడు వస్తారు అంటే డైవర్ట్ అయిపోయారు, డైవర్షన్ చేశారంటే. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక విషయం ఏంటంటే తనని తీసుకొచ్చి కూడా ఉప్పలు పిఎస్ లోనే పెట్టడం కూడా జరిగింది. ఎక్కడ కిడ్నాప్ చేయలేదు, ఎక్కడ దాచలేదు, ఎక్కడ తెలియకుండా ఉంచలేదు. మీరు చూసారా? మేము వెళ్ళాం కదా, మీడియా అంతా ఉప్పల్కి వెళ్ళాం కదా. అజయ్ బాబు అరెస్ట్ అనగానే మేము వెళ్ళిపోయాం అక్కడికి. మేము ఎక్కడైనా సార్ మాకు మీడియాకి కొన్ని హక్కులు ఉంటాయి, అది గుర్తించాలి. ఓకే, ఎప్పుడు కూడా మీడియాని తప్పు పట్టే ఉద్దేశాలు చేయకూడదు. అజయ్ బాబు గారు కూడా మీడియా ఇలా చేస్తుంది, మీడియా అలా చేస్తుంది, మీడియాకి ఎలా వచ్చింది ఫుటేజ్ అంటే ఒక విషయము, మీడియా ఎక్కడికైనా వెళ్ళగలదు. ఓకే, కొన్ని లిమిట్స్ దాటి వెళ్ళలేదు, కొన్ని లిమిట్స్ దాటి ఏది కూడా ప్రచారం చేయలేదు. ఆధారాలు ఉంటేనే ప్రచారం చేస్తుంది ఎప్పుడైనా. కానీ ఏదో 1-2 మీడియాలు ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఎక్కడో ఒక పాస్టర్, ఒక క్రిస్టియన్లలో ఒకరిద్దరు తప్పుడు మనుషులు అయితే మాత్రం మిగతా వాళ్ళందరూ కాదు అని చెప్పేసి అందరినీ తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ క్రైస్తవులను కూడా అందరినీ తప్పు పట్టరు ఎక్కడ కూడా. మీరు ఎప్పుడు చూసారు అజయ్ బాబుని? ఓకే, అక్కడ నుంచి రిమాండ్కి తరలించేటప్పుడు మేమే కదా సార్, మేము మొన్ననే అంటే 5వ తారీఖు రాత్రి 8:30కు ఇంటి దగ్గర ఆయన అరెస్ట్ చేశారు. అవును, మీరు 5వ తారీఖు చూసారా? 6వ తారీఖు ఉదయం? మేము 6వ తారీఖు చూసాం. 6వ తారీఖు ఉదయమే సాయంకాలమా? 6వ తారీఖు ఉదయం అక్కడికి వెళ్ళాం. మేము అక్కడ ఉన్నాడు అజయ్ బాబు? పిఎస్ కి వెళ్ళాము. ఎవరికి కూడా మీడియాకి ముందుకు తీసుకొచ్చి చూపించారు సార్ పిఎస్ దగ్గర. అసలు చెప్పారు మేము అరెస్ట్ చేసామని ఒప్పుకున్నారా? అరెస్ట్ చేసామని చెప్పారు కదా, మా ఆధీనంలోనే ఉన్నారు, పిఎస్ లో మా ఆధీనంలోనే ఉన్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎక్కడ కూడా ఏ కేసులో కూడా ఎవరిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని స్టేషన్ లో ఉంచినప్పుడు మీడియా ముందుకు తీసుకురారు. ఓకేనా, ఇది ఎక్కడైనా జరిగేది. ఏ స్టేషన్ లో రూల్స్ వాళ్ళ రూల్స్ మేము క్రాస్ చేయలేం. సరే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. అజయ్ బాబుని అరెస్ట్ చేసింది 5వ తారీఖు సాయంకాలం. 5వ తారీఖు అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఏమి ఇవ్వాలి డిపార్ట్మెంట్ వాళ్ళు? 5వ తారీఖు 5/4/2025 ఇవ్వాలి. కానీ రిమాండ్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటో తెలుసా? 6వ తారీఖు అరెస్ట్ చేసామని. అలాంటప్పుడు 6వ తారీఖు అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. సరే, 5వ తారీఖు అరెస్ట్ చేశారు, 5వ తారీఖునే రిపోర్ట్ ఇవ్వండి కోర్టుకి. ఎందుకు మార్చారు? సరే, మీరు ఎందుకు ముందు రోజు పోయి తీసుకొచ్చారు? అంత హుటాహుటిగా పరిగెట్టుకుంటూ పోయి ఒక కిడ్నాప్ లాగా ఎందుకు క్రియేట్ చేశారు? ఎందుకు క్రైస్తవ్యంలో ఒక ఆందోళన ఉద్రిక్తతను పుట్టించారు? ఉలిక్కిపడి లేచేలా ఎందుకు చేశారు? ఇప్పుడు దీన్ని మొత్తాన్ని డైవర్షన్ చేయడానికి చేశారు. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో 6వ తారీఖు అరెస్ట్ చేసామని ఇచ్చారు. చేసిందేమో 5వ తారీఖు, పెట్టిందేమో 6వ తారీఖు ఇచ్చారు కాబట్టి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి దీని మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు అని అంటున్నారు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కేసు ఎవరైతే పెట్టారో ఆ వ్యక్తి ఏమంటున్నాడు,
క్రిస్టియన్ మతాన్ని అవమానించే విధంగా మాట్లాడాడు కాబట్టే నేను కేసు పెట్టాల్సి వచ్చింది. వాడెవడండి చెప్పడానికి అయితే ఒక క్రిస్టియన్ విషయం, మతాన్ని అవమానించాడని? ఇంకొకటి అంటే అది ఆధారం ఉంది సార్. అది కాదండి, ఒకటి చెప్తున్నా, క్రిస్టియన్ మతాన్ని అని చెప్పినప్పుడు ఇప్పుడు అభినయ్ దర్శన్ వచ్చి కేసు పెడితే సరిపోదు, నాతో పాటు ఒక 10 మంది రావాలి పాస్టర్లు. ఒక గ్రూప్ ఆఫ్ పాస్టర్స్ వచ్చి మా క్రిస్టియన్ కమ్యూనిటీని కించపరిచే విధంగా అజయ్ బాబు మాట్లాడాడు అంటే అది పరిగణనలోకి వస్తుంది. కానీ ఎవడో ఒకడు వచ్చేసి వాడు కేసు పెడితే కుదరదు కదా. క్రిస్టియన్ కమ్యూనిటీలో లాట్ ఆఫ్ పాస్టర్స్ ఆర్ దేర్. వాడితో పాటు ఒక 10 మంది సహకరించారు ఎక్కడన్నా? అయితే ఒక టీమ్ ఆఫ్ పాస్టర్స్ ఉన్నారా? ఓకే, ఇప్పుడు నేను ఈ మాట అడగడం కరెక్టో రాంగో నాకు తెలియదు, అడుగుతున్నాను సార్. మీరు అన్న మాట ప్రకారమే ఇప్పుడు క్రిస్టియన్ లో ఉన్న ప్రతి ఒక్కరు చెల్లిస్తారు, అవునా? ఇప్పుడు వచ్చేసి మీ అంటే తప్పుగా అనుకోకండి, ఇప్పుడు మీరు పూజిస్తున్నది కూడా, మీరు సేవ చేసుకుంటుంది కూడా, మీ సువార్త కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు నా ముందు, మీరు ఒక్కరే ఉన్నారు, మీ అంటే ఎవరు లేరు, మీ క్రైస్తవులు కాబట్టి నేను అడుగుతున్నాను, మీ సువార్త కరెక్ట్ కాదు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం, నా క్వశ్చన్ పూర్తిగా అయినండి. మీ సువార్త కరెక్ట్ కాదు, మీరు ప్రచారం చేసేది కరెక్ట్ కాదు, మీరు యేసు ప్రభువుది విగ్రహం పెట్టుకుంటారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అంటాను. మీకు ఏమనిపిస్తుంది? మేము యేసు ప్రభు విగ్రహం పెట్టుకోం, ఫస్ట్ పాయింట్. ఓకే, పెట్టుకోకూడదు, మేము పెట్టుకోము, పెట్టుకున్నాం కూడా అది పాపము, అది దేవుడు ఒప్పుకోడు, అది యాక్సెప్టబుల్ కాదు. రెండవది, మేము సువార్త చేస్తాం. మా పాస్టర్లు, మా క్రైస్తవులు కొంతమంది వీధుల్లోకి, గ్రామాల్లోకి, కుగ్రామాల్లోకి, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తారు. కరపత్రాలు పంచుతూ కొంతమంది, మైకులు పెట్టుకుని కొంతమంది, ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి కొంతమంది, రకరకాలుగా వాళ్ళ వేలో సువార్త చేస్తారు. అది మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మేము సువార్త ప్రకటించడం తప్పు కాదు. విగ్రహం అంటారా? మేము యేసు ప్రభు విగ్రహం ఎక్కడ పెట్టుకోము, పెట్టుకున్నా కూడా దాన్ని ఖండిస్తాం, అది తప్పు అంటాం. అంటే ఏ చర్చిలో లేవంటారా? ఏ చర్చిలో లేవంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు పెట్టుకుంటారు, అది విగ్రహారాధన అంటాం. తప్పు ఎవరు చేసినా తప్పే, కానీ విగ్రహారాధన మీ దాంట్లో చేయొచ్చా? చేయకూడదు, 100% చేయకూడదు, చేయకూడదు. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ చేసేవాళ్ళు ఏంటి తప్పు చేస్తున్నారు, వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇప్పుడు విలేజ్లలో కూడా మేము చర్చెస్ చూసాము, మేము వెళ్ళాము, మేము చేసాము. చర్చిలో సిలువకి యేసు ప్రభు ఉంటాడు ఖచ్చితంగా, అది పెడతారు. ఓకే, అంటే అది విగ్రహం కాదంటారా? ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తానండి. విగ్రహం వేరు, విగ్రహ ఆరాధన వేరు. ఆరాధన అంటే భక్తితో ప్రేమతో పుట్టేది ఆరాధన. ఇప్పుడు మా క్రైస్తవుల ఇళ్లలో కూడా సిలువ ఉంటది, బైబిల్ మీద సిలువ ఉంటది, కారులో కానీ, చర్చ్ మీద కానీ, ఇంట్లో కానీ సిలువ అనేది మేము కొంచెం ప్రాధాన్యత ఇస్తాం. కానీ సిలువకి మేము దండలేయం, పూజ చేయం, ప్రార్థన చేయం, సిలువతో మాట్లాడడం. అది మీ మతానికి సంబంధించింది కాబట్టి అవేవి లేవు కాబట్టి మీరు అది విగ్రహ ఆరాధన మేము చెయ్యం. ఒకవేళ యేసుప్రభు ఫోటో పెట్టుకుంటారేమో, కానీ అది అలా ఉంటది ఫోటో లాగా. అజయ్ బాబు గారు అన్నది ఏంటంటే, ఆ విగ్రహం కనిపించినా నేను విరక్కొడతాను. అలా ఒకటి అలా ఒకటండి. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడ క్రియేట్ అవుతుందంటే, ఇంటర్వ్యూకి పిలిచిన వాళ్ళు ప్రశ్నించటంలో అక్కడ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు నేనంటే అలాంటి విషయాల్లో చాలా ఆచితూచి జాగ్రత్తగా 1కి 10 సార్లు అనాలిసిస్ చేసుకొని నేను మాట్లాడతా. అజయ్ బాబు ఏంటంటే పాపం ఆ టైంలో ఆయన రెచ్చగొట్టేసరికి ఆయన కొన్ని విషయాలు టంగ్ స్లిప్ అయి ఉద్రేకంలో మాట్లాడేశాడు. ఇప్పుడు అది ఆలోచన లేకుండానే కదా కొన్ని మాటలు మాట్లాడేయడం. అది అడిగిన వాళ్ళ లోపం అంటున్నా, ప్రశ్నించిన వారి లోపం. అది ఎట్లా అవుతుంది? నువ్వు విగ్రహాన్ని పగలగొడతావా అంటే, ఈయన విగ్రహాన్ని పగలగొడతావా అని అడగలేదు, అక్కడ అడగలేదు. వాస్తవంగా చెప్పాలి, విగ్రహాన్ని మీరు ఆరాధిస్తారా, విగ్రహానికి పూజలు చేస్తారా అని అడిగారు. అది తప్పులేదు కదా. ఇప్పుడు ఎందుకు తప్పులేదు అంటున్నానంటే, ఇంకొకటి కూడా సార్, నేను ఎందుకు తప్పులేదు అంటున్నానంటే, నేను స్వయాన చూశాను ఈ విషయం, అజయ్ బాబు కూడా చెప్పాను. లగచర్లలో రైతుల ఘటన జరిగినప్పుడు, వాళ్ళ అరెస్ట్ల పర్వం జరుగుతున్నప్పుడు మీడియా అంతా అక్కడే ఉన్నాం. ఓకే, దాదాపు 70-80 మంది క్రిస్టియన్స్ వాళ్ళ సిలువ గుర్తు జెండాలు పట్టుకొని వచ్చారు, మీ సువార్త ప్రకటించుకుంటున్నారు. అక్కడ తప్పులేదు, ఓకేనా? తప్పులేదు. కానీ మీ ఇంట్లో ఉన్న విగ్రహాలను తీసి బయటపడేయండి, ఇప్పుడు మా కళ్ళ ముందే బయటపడేయండి. మీరు దయ్యాలకు పూజ చేస్తున్నారు, మీరు రాళ్లకు పూజ చేస్తున్నారు, మీరు భూతాలకు పూజ చేస్తున్నారు. మేము చెప్పింది ఖచ్చితంగా వినాలి.